బోరబండ హరినగర్ బస్తీ కమిటీ ప్రెసిడెంట్ నరసింహ ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుండి వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. గణపతి మండపంలో 4,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ నరసింహ మాట్లాడుతూ గత 11 రోజులుగా గణేష్ మండపంలో కమిటీ వాళ్ళందరం కలిసి ఐకమత్యంగా పూజలు నిర్వహిస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించామని అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈరోజు గణేష్ నిమజ్జనం ఉంటుందని వారు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బిండ్ల పెద్ద అనంతయ్య, వైస్ ప్రెసిడెంట్ నరసింహ, గణేష్, బ్రహ్మచారి, అఖిల్, ఆకాష్, జయంతి, బాలరాజు, మాస్టారు, యాదగిరి, బస్తీ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే నా పేరు గణేష్, హరినగర్ కమిటీ సభ్యుడిని. హరినగర్ బస్సు తరపున ఈరోజు 4 క్వింటాల రైస్ అన్నప్రసాదం చేయడం జరిగింది. మెయిన్ రోడ్డుకు ఉండడం వల్ల అసలు అది కూడా సరిపోలేదు మాకు. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. 5 రకాల కూరగాయలు, రవ్వ కేసరి, పులిహోర, అన్ని రకాలుగా వైట్ రైసు, బగారా, అన్ని రకాలుగా మంచిగా అందరూ సంతోషించే విధంగా మేము అన్నప్రసాదం పెట్టడం జరిగింది. ఈరోజు మాకు ఎప్పుడైనా కొంచెం రైస్ తక్కువ పడేది, ఈసారి రైస్ కూడా మిగిలిపోయేటట్టు పెట్టినాం మేము. నరసింహ, హరినగర్ కమిటీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని నిలబెట్టి నవరాత్రి పూజలు జరిపిస్తున్నాము. ఈ సంవత్సరము మిగతా సంవత్సరాల కంటే ఘనంగా జరపడానికి మా బస్తీ ప్రజలందరూ కూడా ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం ఇంతకుముందే ముగించుకున్నాం. ఇప్పుడు మనకు 3 గంటలు అంటే దాదాపు మనకు అంటే ప్లేట్స్ తీసుకుంటే 1800 వరకు ఈరోజు అన్నదానం కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు మనకు ఒట్టి కార్యక్రమం ఉంటుంది. ఒట్టి కార్యక్రమం నిర్వహించిన తర్వాత వినాయక నిమజ్జనం ఊరేగింపుగా తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి మేమందరం కూడా శాయశక్తుల ప్రయత్నం చేసి అంత పీస్ఫుల్గా, అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి వారికి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని నిమజ్జనం చేసి మా యొక్క భక్తిని చాటుకుంటామని తెలుపుకుంటాం. 11 డేస్లో ఏం ప్రోగ్రాం? దాండియా ప్రోగ్రాం ఒకటి, మరి పూజా కార్యక్రమాలు, మరి భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చీఫ్ గెస్ట్ మన సబిహా గౌసుద్దీన్, అల్లాపూర్ డివిజన్ సబిహా గౌసుద్దీన్ గారు ఇచ్చేసారు, కార్పొరేటర్ గారు. అదేవిధంగా మహమ్మద్ గౌసుద్దీన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ విజిట్ చేశారు. వాళ్ళు ఇంకా మనకు లోకల్లో డివిజన్ ముఖ్య నాయకులందరూ కూడా విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.